the finger of God? చెప్పండి మరి ఇప్పుడు దేవుని చేతి వ్రేలు అంటే ఏంటి? I have taught many times people read the Bible slowly. నేను అనేక సార్లు చెప్పాను, బైబిల్ని నిదానంగా చదవండి. It's better to understand one verse than to read 100 verses. 100 వచనాలు చదవటం కంటే ఒక్క వచనం అర్థం చేసుకోవటం మంచిది. We must meditate and understand what God is saying. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. Let me show you. Jesus also spoke about the finger of God in Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క చేతి వ్రేలు గురించి ప్రభు మాట్లాడారు. Verse 20. 11:20. Jesus said, యేసు ప్రభు ఏం చెప్పారంటే, I cast out demons by the finger of God. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. Lord Jesus, how did you cast out demons? ఓ యేసుక్రీస్తు ప్రభువా, దయ్యాలను మీరు ఎలా వెళ్ళగొట్టారు? By the finger of God. దేవుని వ్రేలితో. That is the proof the kingdom of God has come. నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చినదంటానికి రుజువు అది. Now when you read that, you say, what does that mean? మీరు దాన్ని చదివినప్పుడు అర్థం చేసుకోవాలి. What is the finger of God? ఏంటి దేవుని వేలు ఏంటి ఇక్కడ? That is where you must read the Bible slowly. అందుకే బైబిల్ని you must compare scripture with scripture. బైబిల్ని నిదానంగా చదవాలి, ఒక వచనాన్ని మరొక వచనంతో పోల్చి చూడాలి. Is this same verse written somewhere else in another way? ఇలాంటిది ఇంకొక ఎక్కడైనా ఇంకో విధంగా రాయబడి ఉందా? If you have a concordance, it is very easy. మీ కంకార్డెన్స్ ఉంటే అది ఇంకా సులభం. It is written elsewhere. ఇంకో చోట కూడా రాయబడి, If I cast out demons by the finger of God, then the kingdom of God has come upon you. నేను దేవుని వేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. Same thing ఇదే మాట is written in Matthew 12 verse 28. మత్తయి 12:28లో కూడా ఈ మాట రాయబడి ఉంది. If I cast out demons by the finger of God, the kingdom of God has come upon you. ఇక్కడ దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న నిశ్చయముగా దేవుని రాజ్యం. Here it is not finger of God, it is the spirit of God. ఇక్కడ దేవుని వేలు అని లేదు, దేవుని ఆత్మ వలన ఉంది. So when I put these two verses together, ఈ రెండు వచనాలు నేను ఒక చాట పెట్టినప్పుడు I say, finger of God is the Holy Spirit. ఇక్కడ దేవుని వేలు అంటే పరిశుద్ధాత్మ అన్నమాట. Did you understand that only today? ఈ రోజు అర్థమైందా మీకు? How long have you had a Bible? బైబిల్ మీ దగ్గర ఎంత కాలం నుంచి ఉంది బైబిల్? How many years have you read the Bible? బైబిల్ ఎన్ని సంవత్సరాలు చదివారు మీరు? How many times have you read Matthew? మత్తయి సువార్త ఎన్నిసార్లు చదివారు? How many times have you read Luke? లూకా సువార్త ఎన్నిసార్లు చదివారు? And if it is only today that you understood the finger of God is the Spirit of God, దేవుని వ్రేలు అనేది దేవుని ఆత్మ అని ఈ రోజే మీకు అర్థమైతే, please do what I say. నేను చెప్పేది చేయండి. You go home and fall down before God. ఇంటికి వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడి, Lord, and say, Lord, I am a lazy man. ఓ ప్రభువా, నేను ఎంతో సోమరివాడిని. I read your word so carelessly. నేను ఎంతో నిర్లక్ష్యంగా నీ వాక్యాన్ని చదివాను. I read the newspaper more carefully than I read the Bible. వార్తాపత్రికను ఎంతో జాగ్రత్తగా చదువుతాను, బైబిల్ని ఎంతో నిర్లక్ష్యంగా చదివేవాడిని. For so many years I read the Gospels and I never knew the finger of God is the Spirit of God. అనేక సంవత్సరాల సువార్త చదివాను, కానీ దేవుని వ్రేలు అంటే దేవుని ఆత్మ నేను గుర్తెరగలేదు. If so, ఒకవేళ అలా అయితే, how many other 100 things I don't know in the Bible which I am reading? ఇంకా ఎన్నో వందల విషయాలు ఉన్నాయి, మరి నేను చదువుతున్నాను కానీ నాకు తెలియట్లేదు. I am not getting anything. I am just reading and going on. ఏదో చదువుతున్నాను, బయటకు వెళ్తున్నాను కానీ నేనేమీ పొందట్లేదు అసలు. I know more about the newspaper than what is written in the Bible. వార్తాపత్రికలు ఏముందో నాకు బాగా తెలుసు కానీ బైబిల్ ఏముందో నాకు తెలియదు. This is the problem with so many people in CFC సంఘాలు అనేక మందితో ఉన్న సమస్య ఇదే. I am not criticizing you. నేనేదో మీ మీద నేరారోపణ చేయట్లేదు. I am challenging you. మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. Supposing your child is studying for some examination. ఉదాహరణ, మీ అబ్బాయి ఏదైనా పరీక్షకి సిద్ధపడుతుంటే, any subject, ఏ సబ్జెక్ట్ అయినా, and you ask him, have you read the book? మీరు chemistry or history or anything? రసాయన శాస్త్రం కానీ చరిత్ర కానీ ఆ పుస్తకం చదివారా? Yeah, just read this page. ఈ పేజీ చదువు. Yeah, mommy, I read it. అమ్మ, నేను చదివాను అంటాడు. Okay, let me ask you something. ఏదైనా అడుగు అందులోంచి. I don't know. తెలియదు అంటాడు. Did you read it? మళ్ళీ చదివావా అంటాం. Okay, read it again. మళ్ళీ చదువుతాడు. You read it again. మళ్ళీ చదువు. You ask the same question. మళ్ళీ అదే ప్రశ్న అడుగు. I don't know. నాకు తెలియదు అంటాడు. What will you say to such a child? అలాంటి అబ్బాయితో ఏమంటారు మీరు? You can't even read one page and answer the question. అంటే ఒక పేజీ చదివి అందులో ఉన్న దానికి కూడా జవాబు చెప్పలేకపోతున్నావా? Mommy, I could not understand this one word here. ఇక్కడ ఉన్న ఒక మాట నాకు అర్థం అవ్వట్లేదు. If you don't understand a word, what should you do? మరి ఆ మాట నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి? Ask me. నన్ను అడుగు. Or look up a dictionary. లేకపోతే డిక్షనరీ చూడు. When you read a word like
finger of God. దేవుని వ్రేలు అని చదివారు మీరు In Luke chapter 11, లూకా 11లో. you stop and ask, what is the finger of God? ఏంటి దేవుని వేలు ఏంటి అని మీరు అడుగుతున్నారా? You don't understand, it does not matter. అర్థం కాకపోయినా ఏం కాదు. There's no examination in this, so why should I know the answer? ఏమైనా పరీక్ష పెడతారా? ఎందుకు అర్థం అవ్వాల్సిన పనే ఉంది అసలు? I must study for my school examination because there is examination. మా స్కూల్లో అయితే పరీక్ష పెడతారు కాబట్టి చదవాలి. I'll tell you the truth. నేను సత్యం చెప్తున్నాను. Your children study for their examination 10 times better than you study the Bible. మీరు బైబిల్ చదివేదానికంటే మీ పిల్లలు వాళ్ళ పరీక్షలు రాయడానికి 10 రెట్లు బాగా చదువుతారు. And let me tell you another thing. ఇంకొక మాట చెప్తాను. If your children studied their subjects like you study the Bible, they would fail in every subject. మీరు బైబిల్ చదివినట్టే మీ పిల్లలు కూడా వాళ్ళ సబ్జెక్టులు చదివితే వాళ్ళు ఒక్కటి కూడా పాస్ అవ్వరు. That is the truth. అది సత్యం. అది Let me repeat it. నేను మళ్ళీ If చెప్తాను. your children studied their subjects like you study your Bible, they will fail in every subject. నువ్వు నీ బైబిల్ చదివినట్లుగా మీ పిల్లలు వాళ్ళ సబ్జెక్టులు చదివితే వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వరు. I am requesting you, కాబట్టి మిమ్మల్ని in విజ్ఞాపన your own చేస్తున్నాను, interest, మీ సొంత ఆసక్తితో from today, ఈ రోజు నుంచి అయినా study the Bible like you tell your children to study chemistry or history or anything. మీ పిల్లలకి వాళ్ళ సబ్జెక్టులు ఎలా తీవ్రంగా చదవమని చెప్తారో అలా మీరు బైబిల్ చదవండి. When you don't know something, you stop and find out what is that. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఆగి ఏమై ఉంటుందని Don't ఆలోచించాలి. just say I read it. నేను చదివాను I finished for today. Now I got to do other work. ఈ రోజు నేను చదివాను, ఇంక వేరే పని చేసుకోవాలి. Is that how you read the Bible? బైబిల్ అలా నా చదివేది. No wonder we don't understand anything. అందుకే అసలు మనకి ఏమీ అర్థం కాదు. అందులో ఆశ్చర్యం God ఉంది. sees you have no interest in knowing the truth. అసలు సత్యం తెలుసుకోవాలని కోరికే లేదని దేవుడు చూస్తున్నాడు నీలో. How can you fellowship with God? దేవునితో ఇంకెలా సహవాసం చేయగలం మనం? Let me show you a principle of our relationship with God. కాబట్టి దేవునితో సహవాసం విషయంలో ఒక నియమాన్ని నేను చెప్తున్నాను. Jeremiah 29. ఇర్మియా 29 మనం చూసినట్లయితే, Jeremiah 29 ఇర్మియా 29 and verse 13. 13వ వచనం. Jeremiah 29 verse 13. ఇర్మియా 29, 13. You will seek me and find me. మీరు నన్ను వెదకని ఎడల నన్ను కనుగొందురు. When will you find me? ఎప్పుడు కనుగొంటారు? Not when you search for me half-heartedly. ఏదో అర్ధ హృదయంతో నన్ను వెతికితే కాదు. When you search for me with all your heart, you will find me. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు And నన్ను then I will be found by you, verse 14. నన్ను నేను మీకు కనపర్చుకొందును. And then I will restore your fortunes. ఆ తర్వాత మేము స్థిరపరుస్తాను. And I will bring you to the place where I want you to be. కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నా అక్కడికి తీసుకెళ్తాను. So who finds God according to verse 13? 13వ వచనం ప్రకారం దేవుణ్ణి ఎవరు కనుగొనగలరు? Those who search for me with all their heart. ఎవరైతే పూర్ణ హృదయముతో నన్ను వెతుకుతారో. Who when they read the Bible they didn't understand something. ఒకవేళ బైబిల్ చదివేటప్పుడు ఏమైనా అర్థం కాకపోతే And they say, oh God, I'm sorry, I don't know that, please explain to me. ఓ దేవా అదేంటో నాకు అర్థం కావట్లేదు, దయచేసి వివరించండి. I'll tell you how God challenged me to study the Bible. బైబిల్ చదవటానికి దేవుడు నన్ను ఏ విధంగా సవాల్ చేశాడో చెప్తాను. It was through a non-Christian. ఒక క్రైస్తవేతరుడు ద్వారా. In 1961, 1961లో I was in Bombay. I remember this very clearly. నాకు ఎంతో బాగా గుర్తుంది. ఇది నేను ముంబైలో ఉన్నాను. I was a young 21-year-old naval officer. నాకు అప్పుడు 21 సంవత్సరాలు ఉన్న నావిక అధికారిని. But I was born again. నేను అప్పుడు తిరిగి జన్మించాను. And I would witness to others. నేను ఇతరులకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. So in that naval base there was another naval officer, same level as me. ఆ నావికా దళంలోనే నా వంటి అధికారి ఇంకొకరు ఉన్నాడు. From another country and another religion. ఆయన వేరే మతం నుంచి, వేరే దేశం నుంచి. So I told him about Jesus Christ. నేను యేసు గురించి వారికి చెప్పాను. He says, let me ask you something. సరే ఒకటి అడుగుతానన్నాడు. He says, doesn't your Bible say, as Jonah was in the whale's belly, so the Son of Man will be in the heart of the earth? అంటే వాళ్ళు ఏమన్నారంటే, మనిషి యోనా చేప కడుపులో ఉన్నట్లుగా మనిషి కుమారుడు కూడా భూగర్భంలో ఉంటాడు అని బైబిల్లో ఉంది కదా. I say, yeah, it says that in the Bible. అవును, బైబిల్లో ఉంది. Then he asked me a question. అప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. Was Jonah alive or dead in the whale's belly? మరి యోనా చేప కడుపులో ఉన్నప్పుడు చనిపోయి ఉన్నాడా, బతికున్నాడా? I said he was alive. బతికే ఉన్నాడు. So he said, అవును కదా. then when Jesus was put into the grave, Joseph of Arimathea's grave, he was alive. మరి యేసు ప్రభు కూడా ఆయన సమాధిలో ఉన్నప్పుడు, అరిమథ్య చేసి సమాధిలో ఉన్నప్పుడు ఆయన కూడా బతికే ఉన్నాడు కదా. You see, that is what some of our Muslim friends believe. కాబట్టి కొంతమంది మన ముస్లిం సహోదరులు నమ్ముతారు దాన్ని. They say Jesus didn't die on the cross. యేసు ప్రభు శిలువ మీద మరణించలేదు. He fainted. ఆయన అలసిపోయి పడిపోయాడు అంతే. He became unconscious. ఆయన అపస్మారక స్థితిలో పడిపోయాడు. Pulled him down and put him in the
cool grave. కాబట్టి అలానే వాళ్ళు తీసుకొని ఆ సమాధిలో ఉంచారు. After some time he woke up. ఆ తర్వాత ఆయన లేచాడు. So they deny the resurrection. కాబట్టి వాళ్ళు పునరుద్ధానాన్ని విస్మరిస్తారు వాళ్ళు. But if there is no resurrection, there is no Christianity. మరి పునరుద్ధానం లేకపోతే అసలు క్రైస్తవత్వమే లేదు. If there is no resurrection, Satan is not defeated. ఆ పునరుద్ధానం లేనట్లయితే సైతాన్ ఓడిపోడు. Because Satan has the power of death. ఎందుకంటే మరణాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు సైతాను. The Bible says that in Hebrews 2:14. హెబ్రీ 2:14లో ఉంది. And if Jesus did not defeat death and rise up from the grave, then Satan has still got power today. ఒకవేళ యేసు మరణాన్ని జయించి పునరుద్ధానుడు కానట్లయితే ఇప్పటికీ సైతాను అధిపతిగా ఉంటాడు. So this man told me, ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే, as Jonah was in the whale's belly, so shall the Son of Man be in the heart of the earth. కాబట్టి యోనా చేప కడుపులో ఉన్నట్లుగా మనుష్య కుమారుడు కూడా సమాధిలో ఉంటాడు. And he told me, you yourself say Jonah was alive. నువ్వే చెప్తున్నావు గారు మరి యోనా బతికే ఉన్నాడని. So Jesus was also alive in the grave. మరి యేసు కూడా సమాధిలో బతికే ఉన్నాడు. He says, that is what I believe. నేను అదే నమ్ముతాను. I could not say a word. నేనేం చెప్పలేకపోయాను. I didn't know what to say. మరి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. I came back to my room. నేను తర్వాత నా గదిలోకి వచ్చాను. I fell down on my knees. నా మోకాళ్ళ మీద ఉండి, and I said, Lord, please forgive me. ఓ ప్రభువా నన్ను క్షమించు. I'm trying to witness to people, but I don't know the Bible. నాకు బైబిలే తెలియదు కానీ ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. He asked me a question. He's a non-Christian. He asked me a question and I don't know the answer. అతను క్రైస్తవేతడు ఒక ప్రశ్న అడిగాడు, నా దగ్గర జవాబు లేదు. And he's caught me and made a fool of me. ఆయన నన్ను పట్టుకొని నన్ను వెర్రివాడిని చేశాడు. I don't know the answer to that question. కాబట్టి ఆ ప్రశ్న నాకు జవాబు లేదు. Because what he says is right. ఆయన చెప్పేది కూడా నిజమే. మరి Jonah was alive in the whale's belly, so the Son of Man must be alive. మరి చేప కడుపులో యోనా బతికే ఉన్నాడు కాబట్టి మనిషి కుమారుడు కూడా బతికే ఉన్నాడు అంటున్నాడు. I decided that day in 1961. 1961లో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. I am going to study the Bible. నేను బైబిల్ని జాగ్రత్తగా చదువుతాను. You know why I know the Bible today? ఈ రోజు బైబిల్ నాకు ఇంత బాగా ఎందుకు తెలుసా? Because that dear Muslim friend of mine challenged me with a question I didn't know the answer. ఆ ప్రియమైన ముస్లిం సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడగటం ద్వారా అది నేను చెప్పలేకపోవటం ద్వారా I am very thankful to him. ఆయనకి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. He didn't become a Christian. ఆయన క్రైస్తవుడు అవ్వలేదు. But he challenged me to study the Bible. కానీ నేను బైబిల్ చదివేటప్పుడు సవాల్ చేయగలిగాను. Asking me a question for which I did not know the answer. నా దగ్గర జవాబు లేని ప్రశ్న అడిగాడు. And I fell down before God and I said, Lord, from now on, if there's any question for which there is an answer in the Bible, I'm going to know it. ఓ ప్రభువా, ఏదైనా ఒక ప్రశ్న దానికి జవాబు బైబిల్లో ఉంటే అది నేను తెలుసుకోవాలి. The Bible is not a book of science or history, so we don't need to find the answers to that. ఇక్కడ బైబిల్ అంటే ఏదో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి చరిత్రకు సంబంధించి కాదు కాబట్టి ఇందులో లేనిది మనకు అవసరం. It's not a geography book. ఇదంటే భౌగోళిక శాస్త్రానికి సంబంధించి. But if there's any answer concerning God, the answer is here. కానీ దేవునికి సంబంధించిన ప్రతి ప్రశ్నకి ఇక్కడ జవాబు ఉంటుంది.